ఇక్కడ రండి. భాషలు మీరు ఎప్పుడు స్టూడెంట్ లాగా ఉండాలంటారు, ఎప్పుడు భాషలు అవుతారు. ఓకే, ఇది శృతి అంటారు. పలకండి. సరిగా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇంతవరకు చేస్తే శృతులు పలకమంటారు. సా అంటే మూలాధార చక్రం, మీ వరకు పడాలి. రి అంటే రిషభం, స్వాధిష్టాన చక్రం, ఎద్దు గొంతు. సా అంటే నెమలి, రి అంటే రిషభ ఎద్దు గొంతు. గా అంటే గాంధార మణిపూర చక్రం, మేక. మా అంటే అనాహత చక్రం, క్రౌంచి పక్షి. ఇది అడవిలో పక్షి, వాన వచ్చినప్పుడు నీళ్ళు తాగుతుంది, వేటప్పుడు తాగదు, అంత ప్యూర్ పక్షి. క్రౌంచి పక్షి అంటారు దాన్ని. అనాహత చక్రం. పా అంటే విశుద్ధ చక్రం, నైటింగేల్ వసంత కోకిల. దా అంటే దైవతం, ఆజ్ఞా చక్రం. నీ అంటే నిషాదం, ఏనుగు గుర్రం. ఓకే, నిషాదం సహస్రారం. ఈ 7 స్వరాలు మీరు నేర్చుకోగలిగితే 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అది బెనిఫిట్ దీనివల్ల. ఓకే ఓకే ఇప్పుడు